హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీతలో 14వ అధ్యాయంలో మనము త్రిగుణాలు అంటే భౌతిక ప్రకృతి త్రిగుణాల గురించి తెలుసుకుంటున్నాము. మొదట ప్రార్థన చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురోం శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీతలో 14వ అధ్యాయంలో ప్రకృతి త్రిగుణాల గురించి తెలుసుకోబోతున్నాము. నిన్నటి అధ్యాయంలో 13వ అధ్యాయంలో భగవంతుడు అర్జునునికి ప్రకృతి, పురుషుడు, చైతన్యం, జ్ఞానం, తర్వాత జ్ఞాన లక్ష్యం, క్షేత్రం, క్షేత్రజ్ఞుడెవరు అన్న ఆ విషయాలన్నీ గురించి భగవంతుడు అర్జునునికి తెలియచేయడం జరిగింది. పరమభోక్త అయినటువంటి భగవంతుడే పురుషుడు. తర్వాత క్షేత్రం అంటే దేహము, క్షేత్రజ్ఞుడు అంటే ఆ దేహాన్ని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు. జ్ఞానం అంటే దేహము జీవాత్మకు మధ్య గల ఆ భేదము, ఆ యొక్క తారతమ్యము, దానిని తెలుసుకున్నవాడే జ్ఞాని. జ్ఞాన లక్ష్యము భగవంతుణ్ణి చేరుకోవడం. ప్రకృతి, ప్రకృతి అనేది భగవంతుని యొక్క ఆధీనంలో ఉండి భగవంతుని శక్తి ద్వారా జనులందరికీ కూడా దేహాలను ప్రాప్తించే విధంగా ఉన్నది అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అంటే ఏదైనా చరమ లక్ష్యం ఏమిటి? అర్జునునికి భగవంతుడు తెలియచేసే విషయము భక్తి సేవ, భక్తియుత సేవ చేస్తూ శ్రవణం, కీర్తనం, స్మరణంతో భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు నా వద్దకు చేరుకుంటారు అన్న చివర ఆ లక్ష్యం గురించి కూడా భగవంతుడు అర్జునునికి తెలియచేయడం జరిగింది. ఇక చతుర్థ అధ్యాయం, ఈ యొక్క అధ్యాయంలో ప్రకృతి గురించి త్రిగుణాలు. నిన్న మనము చాలా మటుకు ప్రకృతి గురించి తెలుసుకున్నాం కదా. ప్రకృతితో సంపర్కమయ్యేటువంటి త్రిగుణాలతో ఉన్నప్పుడు జీవులందరూ ఎలాగా ఉంటారు అన్నది మనము ఇది చక్కగా అర్థం చేసుకోండి. ఎందుకంటే మనము నిత్యము ఉండేది ఈ త్రిగుణాలతోనే. ఉదయం నుంచి రాత్రి వరకు మనము కొట్టుమిట్టాడుతూ ఉండేది ఇలాంటి త్రిగుణాలతోనే. అలాంటి సంపర్కంతో ఉండడం వలనే దుఃఖము, క్లేశాలు ఇలాంటి వాటితో అంతా మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క గుణాలంటే ఏమిటి, గుణ లక్షణాలు, అవన్నీ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి శ్లోకాల్లోనే శ్రీ భగవంతుడు శ్రీ భగవాన్ ఉవాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుడు పలుకుతున్నారు, ఎవరైతే
జ్ఞానాన్ని తెలుసుకోవాలని మునులందరూ జ్ఞానాన్ని పొంది ఉంటారో, అలాంటి మునులందరూ కూడా పరమ సంసిద్ధిని పొంది ఉంటారు. ఉమ్, అలాంటి మునులు పొంది ఆ ఆనందంతో ఉండే ఆ జ్ఞానాన్ని నేను మరలా నీకు ఇంకొకసారి తెలియచేస్తాను అర్జున అంటూ భగవంతుడు చెప్తున్నారు. ఆల్రెడీ భగవంతుడు ఆల్రెడీ భగవంతుడు ఆల్రెడీ భగవంతుడు మనకి 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భగవంతుడు భగవద్ విభూతి గురించి, భగవద్ విజ్ఞానం గురించి, జ్ఞానయోగం గురించి, ధ్యానయోగం గురించి ఈ విధంగా అన్ని విషయాలను కూడా అంటే మనకి 7 నుంచి 12 అధ్యాయాలలో భగవంతుడు భక్తియుత సేవ ఏ విధంగా చెయ్యాలి అన్న విషయాలన్నింటిని కూడా అర్జునుడికి తెలియచేయడం జరిగింది. మరి అప్పుడు కూడా జ్ఞానం గురించి భగవంతుడు తెలియచేశారు. మళ్ళీ ఈ విధంగా తిరిగి నీకు ఆ జ్ఞాన యొక్క విధానం నేను తెలియచేస్తాను అంటూ అర్జునునికి తెలియచేశారు. ఈ మునులు సిద్ధులు అందరూ కూడా ఆ పరమ సిద్ధిని పొందుతారు కదా. అలాంటి ఆ జ్ఞానాన్ని వాళ్ళు పొందినప్పుడు స్థిరత్వంతో ఉంటారు. అలాగా ఉండడం వలన వాళ్ళు భగవంతునితో సమభావాన్ని కలిగి ఉంటారు. ఆ స్వభావాన్ని అంటే మనం చెప్తూ ఉంటాం కదా, భగవంతుడు మనకి గుణరీత్యా సమం అంటాం కదా. ఆ విధంగా ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు భగవంతుని స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఈ సృష్టి కార్యం జరిగేటప్పుడు కానీ వాళ్ళు జన్మలు పొందరు. అదే విధంగా సృష్టి లయమయ్యేటప్పుడు కూడా వాళ్ళు దుఃఖపడరు, వ్యధను చెందరు. అర్జున, ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక సాధారణంగా ఏమి అంటే ఈ భౌతిక జగత్తు ఈ భౌతిక జగత్తులో మనం సంపాదించే జ్ఞానం ఉంది చూడండి. ఆ జ్ఞానం అంతా కూడా ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాల చేత కలుషితమై ఉంటుంది. మనము ఎంతో విద్యను సముపార్జన చేస్తాము, ఎంతెంతో మేధావులుగా ఉంటాము. అయినా కానీ ఆ సత్వ రజో తమో ఆ గుణాలలో సంపర్కమైనప్పుడు ఎంతటి విద్యావేత్త అయినా కానీ, ఎంతటి జ్ఞానంతో ఉంటే కూడా ఒక్కొక్కసారి బుద్ధి ఆ యొక్క చంచలమయ్యి మూర్ఖత్వంతో ప్రవర్తన చేసి మనం ఎన్నో వింటుంటాము. ఆ విన్న తర్వాత అతను అంతటి విద్యావేత్త, అతడే ఇలాంటి పని చేశారు అని మనం ఎన్నో ఉదాహరణలు వింటూ ఉంటాం కదా. మరి అలాంటివన్నీ ఈ యొక్క త్రిగుణాల చేత కలుషితం అవ్వడం వలనే అలాంటి జ్ఞాన సంపార్జన అనేది ఆ వ్యర్థమవుతుంది. అంటే మనము అంతగా చేస్తే కూడా వీటిని మనము ఈ త్రిగుణాలకి మనము తీతులమైపోతున్నాము. వాటికి అటాచ్మెంట్ అవ్వడం వల్ల మన జ్ఞానం అంతా కూడా వ్యర్థమే అవుతది కదా. అదే మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకున్నామనుకోండి, ఆ జ్ఞానం మనల్ని భగవంతుని వద్దకు తీసుకునేంత వెళ్ళేంత వరకు మనకి ఒక పనిముట్టులాగా ఉంటది. భగవంతుని విజ్ఞానం అంటే భగవంతుని శాస్త్రాల గురించి తెలుసుకోవడం, భగవంతుని నామాన్ని జపించడం, ఇలాంటి జ్ఞానము తెలుసుకోవడం ఇవి కదా. అదే చెప్పడం అంటే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతితో మనం సంపర్కం అయి ఉంటామో ఎంత ఇదైనా కానీ అది వ్యర్థమే. కాబట్టి తిరిగి మళ్ళీ భగవంతుడు చెప్పేదేమి, భక్తియుత సేవను చేయి అర్జున. భక్తియుత సేవలోనే ఆ ఆధ్యాత్మికత జ్ఞానము అనేది మనకు లభిస్తుంది అని ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. ఇక మళ్ళీ భగవంతుడు ఓ భరతవంశీయుడా అని చెప్తూ బ్రహ్మంగా పిలువబడేటువంటి మహాతత్వాలు 24 ఉన్నాయి. ఆ 24 మహాతత్వాలు అది పూర్తిగా ఏంటి, ఈ సమస్త ప్రాణులు జన్మించడానికి జననానికి అవి కారకాలుగా ఉంటాయి. ఆ 24 మహాతత్వాలు
దానినే బ్రహ్మంగా కూడా పిలుస్తారనమాట. అలాంటి జన్మలకు కారణమై ఉండేటువంటి ఆ మహాతత్వాలను ఉమ్, ఆ యొక్క ఆమ్, ఆ తత్వము ఆ బ్రహ్మం నందు అంటాం కదా, ఆ బ్రహ్మం నందు నేనే బీజ ప్రధానుడిగా ఉన్నాను. అంటే ప్రకృతి ఏం చేస్తుంది, మనకి దేహాలను ఏర్పాటు చేస్తుంది. కానీ ఆ జీవి చైతన్యంతో ఉండడానికి భగవంతుడి యొక్క ఆ బీజ ప్రధానమే. అందుకే భగవంతుడు చెప్పింది అహం బీజ ప్రదాపిత. అంటే ఈ సృష్టికి అంతటికి నేనే బీజము. ఆ యొక్క అందుకు మనం చెప్తాము ప్రకృతి తల్లి, తండ్రి అనేవారు భగవంతుడు అని. అంటే దేహాన్ని ఏర్పాటు చేసేది ప్రకృతి అయితే, ఆ ప్రాణము అనేది ఆ బీజము ఇది అవ్వడము, ఆ యొక్క జీవులు జన్మించడానికి ఇది అవ్వడము భగవంతుడు. అది ఎలాగా? ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వీక్షణ ద్వారానే అవన్నీ జరిగిపోతాయి. జనులందరూ అదే మానవులంతా కూడా జన్మము పొందడము ఇదవడము అనేది. ఓకే. కాబట్టి ఇక్కడ ఏమంటే ఈ వాస్తవానికి ఈ మహాతత్వము 24 అంశాలు అంటాం కదా, అవే ఈ విశ్వానికి అంతటికి మూలకారకంగా ఉన్నాయి. ఇదేం చేస్తుంది ఈ మహాతత్వాలు? ప్రకృతి యొక్క త్రిగుణాలతో సంపర్కమై ఉంటుంది. అలాంటప్పుడు మనము ఈ జీవులైనటువంటి మనము ఈ యొక్క భూమి మీద మనము జన్మించినప్పుడు ఈ త్రిగుణాలతో మనము సంపర్కమయ్యి చాలా విషయాలు కర్మలను చేస్తూ మనము ఆ విధంగా ఇదవుతూ ఉంటాము. మరి ఈ 24 మహాతత్వాలు ఏమిటి అంటే మనకి పంచభూతాలు చెప్తారు కదా, అవే స్థూల అంశము అంటారు. అంటే భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, ఇవి పంచభూతాలు. దీనినే స్థూల అంశాలు అని కూడా అంటారు. మన శరీరంలో కూడా ఈ పంచభూతాలు ఉండడం వల్లే మనము ఒక చైతన్యంతో ఉండగలుగుతున్నాము. ఇక స్థూల అంశము, సూక్ష్మాంశం, ఇది స్థూల అంశము. సూక్ష్మాంశం ఏమిటి అంటే మనసు, బుద్ధి, అహంకారం. ఈ మూడింటితోనే ఆత్మ దేహం మరణించిన తర్వాత ఈ మూడు గుణాలను అలాగే ఉంచుకొనే ఆత్మ ప్రయాణమయ్యి ఇంకొక దేహాన్ని పొందుతాది. అంటే ఇంకొక దేహాన్ని పొందినప్పుడు ఆ ఉండే లక్షణం ఫస్ట్ ఏమి, ఈ మనసు, బుద్ధి, అహంకారం అనేది ఆ జీన్ అంటాం కదా, ఆ విధంగా ఆ వ్యక్తిలో ఉండిపోతుంది. ఎప్పుడైనా ఇక ఈ మూడిటితోనే సూక్ష్మదేహం ప్రయాణం అవుతుంది అనమాట. కాబట్టి ఈ స్థూల అంశము, ఈ సూక్ష్మ అంశము 8 అంశాలు అయిపోయాయి. ఇక మనకి పంచేంద్రియాలు అంటారు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తర్వాత చర్మం కదా, ఇవి పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలతోనే మనము అన్నింటినీ కూడా ఇంద్రియాలని కంట్రోల్ చేయకుండా నానా విధాలుగా మనము ఈ యొక్క బద్ధ జీవితంగా కష్టాలు పడుతున్నాము. ఈ పంచ ఇంద్రియాలకు తర్వాత ఆ యొక్క ఆ ఇవి ఇంద్రియార్థాలు అని చెప్తారు. తన్మాత్రలు, ఇంద్రియార్థాలు, తన్మాత్రలు అనేవి ఒక 5 ఉంటాయి. అంటే మీ కళ్ళు ఉంది అంటే చూడడం, అది తన్మాత్ర అనమాట. ఆ కళ్ళకు అది. అదేవిధంగా చెవులు ఉన్నాయంటే శ్రవణం చేయడం, శ్రవణం అనేది తన్మాత్ర. అదేవిధంగా ముక్కు ఉందంటే ఆ నాసిక పుటాలతో మనము ఆ యొక్క గంధం అంటే వాసనను తీసుకుంటాం కదా, అది ఆ వాసన అనేది దానికి గంధము అని కూడా ఇదంటారు. అలాగా దానికి అది తన్మాత్ర అవుతుంది, అంటే పంచేంద్రియాలకి. అదే విధంగా నోరు, జిహ్వ రుచిని ఇది చేస్తుంది. చర్మము వచ్చి ఏమవుతుంది, స్పర్శను, టచ్, అది చేస్తుంది. ఇవి ఇంద్రియార్థాలు. ఇప్పుడు స్థూలాంశము అయినటువంటి పంచభూతాలు, సూక్ష్మాంశము 3, తర్వాత పంచేంద్రియాలు 5, తర్వాత ఈ తన్మాత్రలు అనేవి 5. దాదాపు
18 వచ్చేసాయి మనకి. ఇంకా మనకి కర్మేంద్రియాలు ఉంటాయి. ఆ కర్మేంద్రియాలు ఏమి? చేతులు, కాళ్ళు, జననేంద్రియాలు, తర్వాత యానస్. యానస్ అంటే ప్రా అపాన ఇదే అంటారు కదా, అది అనమాట యానస్. బుధము అంటారు. అది అంటే జననేంద్రియాలు స్త్రీకి పురుషుడికి ఉన్నటువంటి ఇది. మగవాళ్ళలో అయితే వీర్య కణాలను ఉత్పత్తి చేసేవి. జననేంద్రియాలు స్త్రీ అయితే గర్భంని దాల్చే విధంగా ఉండే ఆ యొక్క ఇది. ఆ విధంగా ఇవన్నీ కర్మేంద్రియాలు, కర్మలు చేసే విషయాలు ఇవి. ఇవి ఒక 5 ఉన్నాయి. ఆ విధంగా మళ్ళీ పూర్తిగా ఈ 23తో పాటు ఈ యొక్క భౌతిక ప్రకృతి, భగవంతుడు సృష్టించినటువంటి, ఉద్భవింపజేసినటువంటి మహత్వం అనే సాధనంతో ఈ యొక్క భౌతిక ప్రకృతి ఉద్భవించింది. ఇవన్నీ కలిపే మహాతత్వాలు అంటారు. ఇలాంటి 24 అంశాలతో ఈ భౌతిక ప్రకృతిలో మనం కూడా ఆ తత్వాలతో ఇమిడి ఈ త్రిగుణాలతో మనము సంపర్కమయ్యి ఆ విధంగా మనము కర్మలను ఏవి చేయకూడదు, ఏవి చెయ్యాలో అని కూడా ఇది లేకుండా ఆ గుణాలకి ఇదైనప్పుడు మనము అలాంటి విషయాలయ్యి తర్వాత మనకి ఆ యొక్క జన్మము అనేవి కూడా మనం చేసుకున్న దీన్ని బట్టి ఇదవుతూ ఉంటాయన్నమాట. ఇది అంటే ఇక్కడ మనం ఇది వరకు ఏం తెలుసుకున్నాము? ఈ యొక్క భౌతిక ప్రకృతే మనకి దేహాన్ని ఏర్పాటు చేస్తుంది కదా. మనం లాస్ట్ ఇది అంటే ఆ దేహాన్ని ఏర్పాటు చేసిన దానికి బీజం ఎవరు? భగవంతుడే. కాబట్టి తల్లి ప్రకృతి, తండ్రి అహం బీజ ప్రదపిత అంటే ఆ యొక్క జీవి జన్మించడానికి కారకుడిగా భగవంతుడు ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం అనమాట. ఇక ఇంకా ఆ జీవి ఏమి అలాగ జీవించిన తర్వాత తాను చేసుకున్న పూర్వ కర్మలను బట్టి ఈ వీటితో అంతా సంపర్కమయ్యి తదుపరి జన్మాన్ని పొందడం జరుగుతుంది. దీనికి అంతటికి కారణము భగవంతుడు కానే కాదు, వారు కర్మలు, ఆ జీవుడు చేసుకున్నటువంటి విషయాలే మనకి ఆ తదుపరి జన్మ అనేది మనమే సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఇదవుతుంది, ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క 4వ శ్లోకాల్లో భగవంతుడు వివరిస్తూ సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదపిత. ఇక్కడ అదే చెప్పడం భగవంతుడు. ఓ కౌంతేయ, ఈ సమస్త జీవ జాతులన్నీ కూడా ఈ యొక్క భౌతిక ప్రకృతి వలనే ఏర్పాటు జరుగుతున్నది, అంటే సృష్టించబడి ఉన్నాయని కదా. ఆ యొక్క వాటికంతటికి కూడా నేనే మొట్టమొదటి బీజంగా ఉన్నాను అని భగవంతుడు అర్జునునికి ఇక్కడ తెలియచేయడము జరిగింది. ఇక మనకి 14 లోకాలు ఉన్నాయి కదా. ఈ 14 లోకాలు ఆదమ లోకం ఉన్నది, మధ్య భూలోకం ఉన్నది, పాతాళ లోకం ఉన్నది. ఇలాంటి ఇన్ని లోకాలలో ఎన్నో రకాల జీవులందరూ ఉన్నారు. వరుణ లోకంలో కొంతమంది జీవులు, అగ్ని లోకంలో కొంతమంది ఉంటారు, ఇంద్రలోకంలో దేవతలు అలా కొంతమంది, పాతాళ లోకంలో దైత్యులు, ఇలాగా ఎంతో మంది జనులు వివిధ రకాలదిగా ఉంటారు. ఇవన్నీ కూడా ఏమి భౌతిక ప్రకృతి వలన వారికి ఆ దేహాలు రూపొందబడి నిన్న చూసాం కదా. అలాగా సునకం లాగనో లేకపోతే సూకరం లాగనో ఇలాగా వారు చేసుకున్న దాన్ని బట్టి అలాగ జన్మలను ఇన్ని లోకాలలో అందరు కూడా ఇదై ఉంటారు. కాబట్టే మనకి ఈ ప్రకృతి అనేది మనము దానిని ఆ ప్రకృతిని మనము ఒక తల్లిలాగా గౌరవించాలి. ఎందుకు అంటే మనకి ఆ భగవంతుని యొక్క శక్తి వలన ఈ ప్రకృతి మనకి అన్ని రూపొందిస్తూ ఉన్నది అని. కానీ ఈ ప్రకృతి ఈ యొక్క త్రిగుణాలతో పనిచేస్తూ ఉంటది. త్రిగుణాలను ఇది చేసుకొని
ఈ ప్రకృతి ఇదిగా ఉంటది. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలతో సత్వ, రజో, తమో గుణాలతో సంపర్కమై ఉంటుందో, మనము జీవులైనటువంటి మనం ఏం చేస్తాము? మనము కూడా ఆ త్రిగుణాలతో సంపర్కమై ఉంటాము. ఏమిటి ఆ త్రిగుణాలు 3 అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేవి 3 రకాలు. మరి సత్వగుణం అంటే ఏమి? ఈ యొక్క సత్వగుణంలో ఈ యొక్క సత్వగుణం మిగిలిన 2 గుణాలున్నాయి కదా! రజో, తమో గుణాలు వీటికన్నా కానీ చాలా గొప్పదైనది ఈ యొక్క ఇది. హ్మ్. ప్రకాశమైనది. చాలా పవిత్రమైనది. ఎందుకు అంటే సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. ఓకేనా? జ్ఞానవంతులుగా ఉంటారు. వివేకవంతులుగా ఉంటారు. విచక్షణ జ్ఞానంతో ఆలోచింపదగిన ఆ యొక్క దృక్పథంతో ఉంటారు. ఇదే సత్వగుణం. కానీ సత్వగుణం భగవంతుడు ఎప్పుడు అర్జునుడికి ఏం చెప్తూ ఉంటారు? ఓ అర్జున, త్రిగుణాలకు అతీతుడవై ఉండు అని చెప్తారు. మరి సత్వగుణం మంచి విషయమే కదా! అన్నీ జ్ఞానం ఉంది, వివేకవంతులుగా ఉంటారు. అన్నీ ఉంది. ఇది బ్రాహ్మణులకు ప్రతీక కూడా చెప్తారు. ఎందుకంటే బ్రాహ్మణులు తప్పకుండా ఇలాంటి సత్వగుణంలో ఉండాలి. కానీ కలియుగము మనమేమి చెప్పలేము కదా! కలియుగంలో ఎవరెవరు ఎలాగ ఆ గుణాల్ని పొంది ఉంటారనేది మనము ఇది చేయలేము. కానీ సత్వగుణ లక్షణాలన్నీ కూడా ఇలాగ ఉంటాయి. మరి ఈ సత్వగుణానికి కూడా భగవంతుడు అతీతుడుగా ఉండండి అని ఎందుకు చెప్పడము అంటే, ఈ సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, జ్ఞానవంతుడు అని చెప్పారు కదా! అన్నీ తనకు తెలిసిన వాళ్ళలాగా వాళ్ళు అహంకారాన్ని ప్రదర్శిస్తారు. ఈ సత్వగుణంలో ఉన్నప్పుడు. ఏదో భగవంతుడిని తలుచుకుంటూ సంతోషంగా ఉన్నాము, సుఖశాంతులతో ఉన్నాము అనుకోకుండా ఏమి నాకు బాగా తెలుసు అన్ని విషయాలు అని ఆ యొక్క అహంకార బుద్ధితో వాళ్ళ బుద్ధి కొద్దిగా చంచలమవుతది. ఈ విధంగా ఎవరు కొంతమంది తత్వవేత్తలు ఉంటారు. శాస్త్రజ్ఞులు ఉంటారు. శాస్త్రజ్ఞులైతే నేను కనిపెట్టిన ఈ యొక్క అదే యంత్రాల వల్లనే అన్నీ జరుగుతున్నాయి అని. అంటే తాను కనిపెట్టిన విషయం గొప్పదే. అది భగవంతుడి యొక్క కృప అతనికి ఉండి చేశాడు. కానీ చేసిన ఆ గుణంలో కూడా ఆ యొక్క అహంకారత్వాన్ని ఇది చేయడం. తత్వవేత్తలు ఉంటారు. వాళ్ళు కూడా అలాగే అన్ని తత్వాలను చెప్తూ ఉంటారు. కానీ భగవంతుని ప్రసక్తినే తీసుకురారు. ఈ విధంగా వాళ్ళల్లో ఆ గుణం రావడం వలన సత్వగుణంలో ఉంటే కూడా వాళ్ళు పతనం అవడానికి ఆస్కారం చాలా ఉన్నది. కాబట్టే సత్వగుణంని కూడా రజో, తమో గుణాల్లో కలిపేశారు. కానీ సత్వగుణం అన్నది చాలా ఇందులో ఉండడం వలన పాపాలన్నింటిని కూడా మనము విముక్తులవ్వచ్చు వాటి నుంచి. కానీ దానిని మంచిగా అలాగా ఇది చేసుకోవాలి. ఇక ఈ యొక్క సత్వగుణము ఈ విధంగా ఉన్నది. ఇక రజోగుణానికి వద్దాం. రజోగుణంలో ఓకే. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. సత్వగుణం అంటే భగవంతుడు ఏం చెప్తారు? సత్వగుణం కన్నా శుద్ధ సత్వగుణం, శుద్ధ తత్వంలోకి ఉండాలి. అప్పుడే మనము భక్తియుత సేవను చేయగలుగుతాము అని చెప్పడం. ఇక రజోగుణానికి వద్దాం. ఓ కౌంతేయ, ఈ రజోగుణం ఎలాగా ఉంటది తెలుసా? అమితమైనటువంటి కోరికలతో ఉంటారు. అంటే ఇంకా కోరికల మీద కోరికలు వాళ్లకు. ఆ కోరిక తీరింది, ఇంకా మళ్ళీ ఇంకొక కోరిక పుట్టుకొస్తది. అలాంటి కోరికలతో ఉంటారు. అలాంటి కోరికలు ఉండడం వలన ఏమవుతుంది? వాళ్ళు కామ్య కర్మ రహితులవుతారు. ఇప్పుడు ఒక స్త్రీకి ఒక పురుషుడి మీద కోరిక అనుకోండి. లేకపోతే అంటే ఆకర్షణ. అదే విధంగా ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద ఆకర్షణ. ఇది కూడా
రజోగుణం కిందకే వస్తదనమాట. ఇలాగా ఆకర్షణ వల్ల ఏమవుతుంది? వాళ్ళు యాంత్రికంగానే ఇంద్రియాలకు ఇంద్రియాలను పొందాలి. ఆ యొక్క గుణాన్ని ఇదవుతూ ఇంద్రియాలకు వాళ్ళు ఆ సుఖంని పొందాలి అనే ఆ ప్రాకులాడతో ఆ విధంగా ఇదవుతారు. ఇంద్రియ తృప్తిని పొందాలి అనేసి. అలాగా ఆ ఇంద్రియ తృప్తి కొరకు ఏమవుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తికి వివాహం కాలేదనుకో, ఇక తప్పకుండా వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవాలంటే ఒక గృహం ఉండాలి. గృహము, ఇంకా గృహము, పిల్లలు, భార్య, వాళ్ళ పోషణ కోసము నిత్యము శ్రమిస్తూ ఉండాలి. అంటే ఈ రజోగుణంలో ఏంటి ఆ మనసు నిరంతరము సాధించాలి, ఏదో ఒకటి పొందాలి హ్మ్, అనేసి కోరికలతో. అలాగ కోరికలు అవన్నీ వచ్చేసరికి ఆ యొక్క వ్యక్తిలో ఏమవుతుంది? నేను, నాది, నా వాళ్ళు అని నేను చెప్పిదే అది జరగాలి అని ఆ యొక్క పట్టుదల, కామ్యకర్మలంటే ఏదన్నా ఫలితాలను ఆశించి మనం ఎంత మనకి అభివృద్ధి చేసుకోవచ్చు. అలాంటి గుణాన్ని ముఖ్యంగా ఏమంటే అమితమైన కోరికలతో కలిగి ఉండడమే రజోగుణం అంటూ అక్కడ వివరణ ఇవ్వడము జరిగింది. ఇక తమోగుణం. తమస్త్వజ్ఞాచం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత. ఇక తమో గుణం ఉంది చూడండి. సత్వగుణమైనా పర్లేదు, రజోగుణంలోనైనా ఏదో విధంగా మనము ఆ కోరికలను ప్రయత్నించవచ్చు ఇదవ్వడానికి. కానీ ఈ తమో గుణంలో అయితే పూర్తిగా ఏమి బుద్ధిహీనులుగా ఉంటారు. ఇక ఎలాగా? సోమరితనం పూర్తిగా ఆ రోజు పనిని ఆ రోజు చేసుకుందామని కాదు, ఇంకా రోజులుందిలే, ఇంకా ఉందిలే అని ఆ సోమరితనాన్ని కలిగి ఉంటారు. మోహంతో ఉంటారు నిత్యము. అతి నిద్రతో ఉంటారు. ఈ తమో గుణంలో ఉండేటువంటి ఆ యొక్క జీవులు ఇలాంటి వాటితో వాళ్ళు సోమరితనము, నిద్ర ఇలాంటి వాటితో ఇదవుతూ ఉంటారనమాట. అంటే ఈ తమో గుణంలో ప్రతి ఒక్కరు కూడా బుద్ధిహీనులు, అంటే బుద్ధిని ఉపయోగించరు. సత్వగుణంలో జ్ఞానంతో ఉంటారు కదా! ఈ రజోగుణంలో అయితే ఆ బుద్ధితోనే అధిక కోరికలు పొందాలి అని ఆ విధంగానన్నా ఉపయోగిస్తారు. కానీ ఈ తమో గుణంలో బుద్ధిహీనులుగా ఉంటారు. అందుకే మనకి గ్రంథాలలో అంతా గూడా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మన జన్మము అని ఉంటే మరణము అనేది కూడా తప్పదు కదా! అది మనకి అనివార్య విషయం తప్పకుండా. అంటే మన తాత మరణించారు. తండ్రి మరణిస్తారు. మనము కొన్ని రోజుల్లో మరణిస్తాము. మన పిల్లలు మరణిస్తారు అనే ఆ యొక్క బుద్ధి యోగతను, అంటే ఇది నేచరు. మరణము అనేది అందరికీ సంభవిస్తుంది కదా! అలాంటి ఆ యొక్క బుద్ధిని కలిగి ఉండకుండా, అంటే మనము ఎప్పటికైనా ఎంత సంపాదించినా కానీ ఎప్పుడో ఒకరోజు మనము వెళ్ళిపోయే వాళ్ళము అని ఆ విఘ్నత లేకుండా నిరంతరము కష్టపడి సంపాదించాలి, సంపాదించాలి, ఎక్కువ ఇంకా చేర్చుకోవాలి, ఉన్నదానికన్నా ఎక్కువ ఇది చేసి మన తరమందరూ కూడా కూర్చొని ఉండేటట్టు కానీ కష్టపడి, కష్టపడి చివరికి మరణాన్ని తీసుకుంటాడు. ఆ మరణము అనే ముందే అతడు ఇవన్నీ ఊహించవచ్చు. మన మరణం అనేది అది అలాగే కొనసాగే విషయము. కానీ మనము ఈ విషయం అంటే దేహానికి కాకుండా మనము ఆత్మ జ్ఞానం తెలుసుకొని బుద్ధిని ఉపయోగించి భగవంతుని కోసం ఆ యొక్క భక్తిని చేస్తూ ఆ బుద్ధి యోగతను భగవంతుడు చెప్పారు కదా, నీకు బుద్ధి యోగతను నేను కల్పిస్తాను అని. మరి అందులో ఉండడం లేకుండా ఇలా బుద్ధిహీనతతో సోమరితనంతో ఇలాగా గడిచిపోతది తమో గుణ జీవులకి. ఓకే. ఇక ఇక్కడ మళ్ళీ భగవంతుడు చెప్తూ, ఓ భరతవంశీయుడా, ఈ యొక్క సత్వగుణం ఉందే ఇది
మనుషులను సుఖంతో బంధిస్తది. అంటే జ్ఞానంతో ఉంటాడు, అన్నీ ఉంటాయి కాబట్టి సుఖంగా దీంట్లో ఉండే విధంగా బంధించేస్తది. ఈ రజోగుణం ఉందే కామ్యకర్మ రహిత చేయడానికి అందులో బంధిస్తది. అంటే నిరంతరము ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి పొందాలి. అందువలన ఏమవుతుంది? అది పొందలేనప్పుడు కోపము, రజోగుణంలో కోపం అనేది కూడా ఒక గుణం. ఏదైనా కోరింది మనం పొందలేనప్పుడు కోపాన్ని పొందుతాం. ఆ కోపంతో మన బుద్ధి గూడా భ్రమిస్తది. మళ్ళీ అలాగే దీంతోనే మనము మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము కదా! ఆ విధంగా. కాబట్టి ఈ రజోగుణం అనేది కామ్య కర్మల్ని చేయడానికి ప్రేరేపిస్తది. ఆ విధంగా బందీ అవుతది. ఇక తమో గుణం అయితే బుద్ధిహీనత యందు బంధించబడి ఉంటుంది అని ఇక్కడ వివరంగా భగవంతుడు ఇక్కడ చెప్పడము జరిగిందనమాట. ఇక మన దేహంలో నవరంధ్రాలు ఉన్నాయి. మనము ఎలాగా ఈ సత్వగుణంలో మనము సాగుతున్నాము మంచిగా అని తెలుసుకోవడం ఎలాగా అంటే మన దేహంలో నవరంధ్రాలు ఉన్నాయి. 2 కన్నులు, 2 నాసికా పుటములు, 2 శ్రవణం చేయడానికి చెవులు, నోరు ఒకటి, తర్వాత జననేంద్రియాలు 2 స్త్రీ, పురుష ఆ విధంగా ఉన్నాయి కదా! ఈ నవరంధ్రాలు అవన్నీ కూడా ఎప్పుడు కూడా వాటి యొక్క గుణ దీన్ని బట్టి అవి ఎప్పుడు కూడా మంచిగా ప్రకాశవంతంగా ఇదిగా ఉండాలి. అంటే కళ్ళు మనం గుడ్డి వాళ్ళమైతే కళ్ళను ఎలాగ మన జీవితాన్ని గడుపుతాం కదా! అదే విధంగా చెవులు లేకపోయినా లేదు. ఆ విధంగానే అన్ని అంగాలు కూడా వాటి స్థానంలో ఉండి ప్రకాశవంతంగా ఆ యొక్క దీనితో ఉండాలి. అలాగా అవన్నీ కూడా ఆ యొక్క వాటి లక్షణాలతో కరెక్ట్‌గా ఉండి మనము మన జీవితాన్ని కరెక్ట్‌గా అనుసరిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మనం మంచి సత్వగుణంలో ఆ యొక్క దీనిని ఫాలో అవుతున్నాము అని అర్థం చేసుకో. అంటే మనిషిలో నవరంధ్రాలు. ఆ రంధ్రాల గుండానే మన ప్రాణవాయువు అంటే చైతన్యం అనేది బయటకు వెళ్ళుతది. ఆ యొక్క నవరంధ్రాల ద్వారానే. చాలా మందికి చూడండి కళ్ళ ద్వారా వెళ్తది. కళ్ళు తెరుచుకొని ఉంటారు. నోటి ద్వారా వెళ్తది. ముక్కు ద్వారా ఆ సమయంలో రక్తమంతా కూడా బయటకు ఇదవుతది. మళ్ళా జననేంద్రియాల ద్వారా అలాంటి సమయంలో వాళ్ళు ఆ యొక్క మలమూత్రాలను కూడా విసర్జిస్తారు. ఆ విధంగా అంటే ఆ ప్రాణవాయువు అనేది అది ఒక ఇదిలాగా చిన్న ఇది కదా! ఆ! మన వెంట్రుకలో 10,000 వంతు 10,000 ఇది భాగాలు చేస్తే ఎలాగా ఉంటదో అంత సూక్ష్మమైనది. అది వెళ్ళేటప్పుడు అంతటి నరకప్రాయాన్ని పొంది ఇదవుతామనమాట. అంటే అది బయట వెళ్ళడానికి అంత కష్టం పడాల్సొస్తుంది. కొన్ని వేల తేళ్ళు అంటారు కదా! అవి కుట్టినంత అనుభూతిని పొందుతారట. ఆ సూక్ష్మ ప్రాణము మన శరీరం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. అంత చూడండి. అదే ఇలాంటివన్నీ మనకి తెలియకూడదు అంటే, మనము భగవంతుణ్ణి ఆ భక్తిలో ఉంటూ నామాన్ని స్మరిస్తూ వాటిని అనుభూతి పొందం ఆ సమయంలో. చక్కగా భగవన్ నామస్మరణాన్ని చేసుకుంటూ, అనుభూతిని పొందుతూ ప్రాణాలను విడిచిపెట్టడానికి ఇది ఉంటది. కాబట్టి ఆ సత్వగుణం ఉన్నది అంటే, ఆ నవరంధ్రాలన్నీ కూడా ప్రకాశవంతంగా పనిచేస్తూ ఆ విధంగా ఉన్నప్పుడే మనము దీనిని ఇదవుతాము అని. ఇక రజోగుణం ఇవన్నీ లక్షణాలు. ఆ గుణాల యొక్క లక్షణాలు. ఇక రజోగుణంలో ఉన్నప్పుడు ఎలాగా ఇది వరకు చెప్పినట్లుగానే హ్మ్. అణచి వేయలేనటువంటి కోరిక ఆ గుణాలతోనే ఉంటారు. తర్వాత కామ్య కర్మలను ఎక్కువగా ఇదవ్వాలని అదే ప్రయత్నంలో ఉంటారు. అంటే ఒక గృహాన్ని నిర్మించాలనుకోండి. ఇక ఆ గృహాన్ని నిర్మించి హమ్మయ్య! తృప్తి అనుకోరు. మళ్ళీ ఇంకొక చోట మొదలుపెట్టాలి. ఇంకొకటి చెయ్యాలి అని అంటే జీవిత కాలము కష్టపడుతూ ఆ యొక్క సంపాదన కోసమే వెచ్చించడము. ఆ విధంగా దీంట్లో కూడా ఇదవుతూ ఉంటారు. ఇక భగవంతుడు తమోగుణ లక్షణాలను చేస్తూ హ్మ్. ఎప్పుడు కూడా వాళ్ళు జ్ఞానంతో ఉండరు. అజ్ఞాన అంధకారంతోనే వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
హ్మ్. ఇంకా బుద్ధిహీనత ఇదివరకు చెప్పినట్లుగానే మోహంతో, బుద్ధిహీనతతో ఆ విధంగానే వాళ్ళు ఇదవుతూ ఉంటారట. మరి ఈ 3 గుణాలను చూసాం గదా! ఈ 3 గుణాలలో అలాంటి గుణాలు కలిగిన వాళ్ళు వారికి మరణం అనేది సంభవించినప్పుడు ఎలాంటి లోకాల్ని వాళ్ళు పొందుతారు? సత్వగుణంలో వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు. కొద్దిగా సంతోషంతో భగవంతుణ్ణి తలుచుకుంటూ అలాగ ఇదిగా ఉంటారు కాబట్టి, అలాంటి వాళ్ళు మరణం తర్వాత ఉన్నత లోకాలకి వెళ్తారు. బ్రహ్మలోకం ఉంది కదా! దేవతా లోకము ఇలాంటి లోకాలకి వెళ్తారు. కానీ అలా సత్వగుణంలో ఉండి కూడా అక్కడ వెళ్ళినా వాళ్ళకి తిరిగి ప్రాప్తము జన్మ ఉన్నది. అందుకే అలాగ వెళ్ళినా కానీ భగవంతుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ ఆ యొక్క యోగంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ జన్మ లేకుండా ఉండే ఇదవుతుంది. ఇక రజోగుణంలో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు మరణించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు నిరంతరం ఈ కామ్య దీంట్లోనే ఉంటారు కదా! కాబట్టి అలాంటి గుణం కలిగిన వాళ్ళు హ్మ్. అలాంటి వాళ్ళు హ్మ్. అలాంటి తమో అదే రజోగుణం లాంటి వాళ్ళు ఏమవుతారు వాళ్ళు మరణించినప్పుడు, అలాంటి కామ్యకర్మ రతులుగానే అంటే తరువాత జన్మలో కూడా వాళ్ళు అలాంటి ఫలితాలను ఆశించి, తర్వాత అమితమైన కోరికలతో ఉండే విధంగానే అలాంటి జన్మనే వాళ్ళు పొందుతారు. ఎందుకంటే ఈ యొక్క సత్వగుణంలోనైనా వాళ్ళకి మార్పులుంది. సంతోషాన్ని ఉంటారు. మంచి జన్మనన్నా పొందుతారు. ఈ రజోగుణంలో వాళ్ళేమి నిరంతరము ఏదో సాధించాలి, ఏదో పొందాలి. అలాగే అవుతూ మరణ సమయంలో కూడా అలాగే ఇదవుతారు కాబట్టి, వాళ్ళ ఆ కామ్యకర్మ రతులుతగానే వాళ్ళు జన్మిస్తారట. హ్మ్. తర్వాత ఈ యొక్క తమో గుణంలో వాళ్ళు, వాళ్ళ యొక్క వాళ్ళేమి ఒక జంతువులాగా జీవితమే వాళ్ళది కదా! ఎందులోనూ ఆసక్తి ఉండరు. నిద్ర అలాగా ఉంటారు కాబట్టి వాళ్ళు జంతువులలాగా జన్మను పొందుతారట. చూడండి ఎలాగా ఇద కానీ అలాగా ఈ వీటిలో కాకుండా మనము భగవంతునితో ఇదైనప్పుడు మనకి ఆ జన్మలు కనీసము ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడమో, ధనవంతుల ఇంట్లో జన్మించి మనము ఆ యొక్క దీనిని కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఆ యొక్క భక్తి విషయాన్ని. ఈ విధంగా ఇదవుతుంది. ఇంకా ఇక ఊర్ధ్వలోకాలకి సత్వగుణం వాళ్ళు వెళ్తారు. ఈ రజోగుణం వాళ్ళు భూలోకంలో, భూలోకంలో జన్మిస్తారు. ఎలాగా వాళ్ళకి ఆ ఆశ అనేది వదిలిపెట్టరు కదా! కాబట్టి ఒక్కొక్కసారి ధనవంతుల ఇళ్ళల్లో జన్మించి ఆ కోరికను వాళ్ళు నెరవేర్చుకుంటారు. ఇక ఈ తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము చాలా కష్టమైన విషయమే. వీళ్ళు ఆ యొక్క బుద్ధిహీనతతో ఉండి అలాగ ఉండడం వల్ల వాళ్ళు వృక్షాలుగాను, లేకపోతే జంతువులు, క్రిమి, కీటకాలు 84,00,000లో మనుషులు 4,00,000 80,00,000 ఉన్నాయి కదా! జంతువులు, తర్వాత క్రిమి, కీటకాలు, తర్వాత జలచరాలు, వృక్షాలు ఇలాంటి ఈ జన్మల్నే ఈ తమో గుణం వాళ్ళు పొందుతూ అలాగే ఇదవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి చూడండి ఆ మనిషి జన్మ రావడం అనేది చాలా దుర్లభం. ఇప్పుడు సత్వ, రజోగుణం వాళ్ళైనా ఆ యొక్క మనిషి జన్మలో జన్మించి వాళ్ళు మార్పులు, చేర్పులతో భగవంతుడిని ఇది చేస్తే మళ్ళీ కూడా ఇంకా ఉత్తమమైన జన్మలు పొందడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది. కానీ తమోగుణ దీంట్లో ఇలాంటి జన్మతోనే వాళ్ళు ఇదవుతూ ఉంటారనమాట. ఇక, ఇక ఇవన్నీ అర్జునుడు విన్నాడు. చివరికి అర్జునుడు ఏం చెప్తున్నారు? అర్జునుడు ప్రశ్నిస్తూ, "హే ప్రభూ! ఈ యొక్క భౌతిక ప్రకృతి ఈ త్రిగుణాలతో సంపర్కమై ఉండి, మనము ఈ భౌతిక ప్రకృతిలో జన్మించిన జీవులు దానితో సంపర్కమై ఉండి, ఇంతటి పరిస్థితుల్ని పొందుతారా? మరి ఈ త్రిగుణాలున్నాయి కదా! వీటికంతా అతీతుడుగా అంటే వాటినన్నింటిని కూడా జయించగలిగే విధంగా ఉన్నటువంటి అలాంటి వ్యక్తి స్వభావము ఎలాగ ఉంటుంది? హ్మ్. ఆ వ్యక్తి హ్మ్.
ఈ యొక్క ఎలాగా ఈ ప్రకృతి త్రిగుణాలను అతడు అధిగమిస్తాడు అంటూ ఒక పెద్ద ప్రశ్న. అంటే అర్జునుడికి కూడా అర్థమవుతుంది ఆ త్రిగుణాలకి నీవు అతీతుడుగా ఉండు అర్జున అని భగవంతుడు మాటి మాటికి చెప్తూ ఉంటారు కాబట్టి మూడింటికి మనము అతీతులం అవ్వాలి అనే ఆలోచన అర్జునునికి అక్కడ వస్తుంది. అంటే ఈ యొక్క త్రిగుణాలను అధిగమించిన అధిగమిస్తే ఎలాగుంటారు అమృతత్వంతో ఉంటారు అన్న విషయాన్ని భగవంతుడు ఈ యొక్క 22, 25 శ్లోకాల్లో మనకి వివరంగా ఇచ్చారు. ఇది తెలుసుకుంటే కూడా చాలు మనం అంతటి వివరణ భగవంతుడు ఇవ్వడం జరిగింది. శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవా నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవం యో వర్తిష్టతి నేంగతే సమదుఃఖ సుఖం స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరా స్తుల్య నిందాత్మ సంస్తుతి మానాపమానయో స్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. ఇక్కడ భగవంతుడు ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలకు అతీతంగా అధిగమించినప్పుడు ఎలాగా ఉండాలి అని చెప్పడం దానికి చెప్తూ భగవంతుడు పలుకుతున్నాడు, ఓ పాండుపుత్ర, ఒక 10 విషయాలను భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమిటి అంటే ఆసక్తి, మోహం ఇలాంటివన్నీ కలిగినప్పుడు కూడా ద్వేషింపకూడదు. అలాగని ఆ ఆసక్తి మోహాన్ని కూడా కోరుకోకూడదు. అంటే ఏమి ఇక్కడ ఏదొచ్చినా కానీ సమతుల్యంతో ఉండాలి అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఇంకా ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలచే పనిచేస్తున్నది. అంటే ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాల సంపర్కంచే పనిని చేస్తున్నది అని ఎరిగి స్థిరత్వాన్ని కలిగి ఉండి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మనము పురోగమించాలి. ఓకే, ఇంకా చెప్తూ ఇంకా అలాగా ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉన్నప్పుడు మనము ఆ జ్ఞానాన్ని పొందడం వలన సుఖ సంతోషాలతో ఆ యొక్క సమతుల్యాన్ని తీసుకొని ఆ విధంగా భావిస్తూ ఉండాలి. ఇంకా మట్టి అయినా కానీ లేకపోతే బంగారం అయినా కానీ రాయి అయినా కానీ అన్నింటినీ సమదృష్టితోనే చూడాలి. ఎలాగా రాయిని బంగారంని ఒకే విధంగా చూస్తారు అంటే అందరూ చూడరు. బంగారం అంటే బంగారమే అనుకుంటారు, రాయి అంటే రాయి అని పక్కకు పాడేస్తారు. కానీ ఈ సమతుల్యం తెలిసిన వాళ్ళు భక్తుడు ఎప్పుడైతే భక్తియుత యోగంలో భగవంతునితో కనెక్ట్ అయి ఉంటాడో అతడు రాయి అయినా ఒకటే, బంగారం అయినా కానీ ఒకటిగానే ఆ సమతుల్యంతో చూస్తాడు. ఇంకా ఎవరైనా కానీ గౌరవపరిచినా కానీ అగౌరవపరిచినా కానీ అవమానించినా కానీ అలాగే ఏమి చేసినా కానీ అలాంటప్పుడు కూడా సమత్వాన్ని పాటించాలి. ఇంకా శత్రువులు మిత్రువులు అందరినీ కూడా సమదృష్టితో చూడాలి. ఇంకా ఎవరైనా మనల్ని నిందించినా గాని లేకపోతే ఓహో నీవు చాలా గొప్పవాడివి అని స్తుతించినా గాని అలాంటి సమయంలో కూడా మనము ఆ యొక్క సమత్వాన్నే పాటించాలి. అంటే ఇదే విధంగానే దుఃఖం వచ్చినా గాని లేదా సుఖం వచ్చినా గాని దుఃఖం వచ్చిందని బాధపడిపోకూడదు, సుఖంగా ఉన్నామని పొంగిపోకూడదు. ఎందుకంటే ఆ నిమిషము గడిచిపోతుంది. మనం ఒక రాజు కథలో చూసాం కదా, ఈ నిమిషం గడిచిపోతుంది ఏదొచ్చినా కానీ.
ఆ విధంగా ఇన్ని విషయాలన్నీ కూడా తెలుసుకొని ఉండి ఈ యొక్క భౌతిక కర్మలనంతా భగవంతుని ప్రీత్యర్థమై ఆయన కర్మలుగా చేసే విధంగా మనము అలవాటు చేసుకోవాలి. మన కోసం కర్మలు కాదు, భగవంతునికి ప్రీత్యర్థంగా చేసే విధంగా చేసుకున్నప్పుడు ఇలాంటి వాటినన్నింటిని మనము చేసినప్పుడు ఈ ప్రకృతి త్రిగుణాలకంతా కూడా మనము వాటి నుంచి అధిగమించిన వాళ్ళము అవుతాము. చూడండి, అంత విషయం చేయాలి అంటే ఎంత పెద్ద విషయం కదా అది. గుర్తు తర్వాత 26వ శ్లోకాలో మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల్లోనూ మనస్సుని నిశ్చలంగా ఉంచుకొని సంపూర్ణమైన భక్తియుత సేవను నా యందు చేస్తూ నిమగ్నుడైన వాడు ఈ యొక్క భౌతిక ప్రకృతి త్రిగుణాల చేత అతిక్రమించి బ్రహ్మస్థితిని పొంది ఉంటాడు. అంటే ఏమి, ఏది కూడా మనం ఆ భక్తియుత సేవ చేసినప్పుడే ఆ కంట్రోల్ పవర్ అనేది మనము పొందుతాము. ఇలాంటి త్రిగుణాలకో, లేకపోతే ఇంద్రియాల ఆసక్తికో, లేకపోతే వేరే ఎలాంటివైనా విషయాలకు అన్నింటిని కూడా మనము వాటి నుంచి దూరులవ్వగలుగుతాము. ఏది ఆ భక్తి అనే ఆ యొక్క విషయం వల్లనే. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఇలాంటివన్నీ నిశ్చలంగా నా యందు మనసుంచి నువ్వు భక్తియుత సేవ చేస్తే ఈ త్రిగుణాలకంతా అతీతుడు అవుతావు, వీటిలో బందీ కావు అంటూ భగవంతుడు ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇక చివర ఈ యొక్క 27వ శ్లోకాలు బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఇక్కడ బ్రహ్మం గురించి భగవంతుడు తెలియచేస్తూ ఆ యొక్క బ్రహ్మ స్థితిని పొందడము అనేది ఏమిటి అంటే, ఈ యొక్క బ్రహ్మము అనే విషయంలో భగవంతుడు తన యొక్క దివ్య తేజస్సు అయినటువంటి నిరాకార బ్రహ్మాన్ని నేనే అంటూ అక్కడ వివరిస్తూ చెప్తున్నాడు. అంటే చాలా మంది కూడా ఆ యొక్క నిరాకార బ్రహ్మంలో కూడా వాళ్ళు దానిని పొందుతారు కదా, భగవంతుని తలుచుకొని ఆ యొక్క దీనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ నిరాకార బ్రహ్మము అనేది కూడా నా యొక్క తేజస్సే అని చెప్తూ ఆ యొక్క బ్రహ్మమ ఆ విషయం కూడా అది చాలా అద్భుతమైన ఆనందమైన విషయమే. ఆ బ్రహ్మ నిరాకార బ్రహ్మజ్యోతికి ఇదవ్వడం అనేది కూడా. కానీ ఏమి, మానవుడు ఈ భౌతిక స్థితికి లోనై ఇప్పుడే చూసాం త్రిగుణాలకంతా కూడా తీతులై అలాగా ఉండడం వలన వారు పరిపూర్ణత్వాన్ని పొందలేకపోతున్నారు. ఆ విధంగా పరిపూర్ణత్వం లేకుండా అలాగా నిరాకార బ్రహ్మత్వాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. తరువాత అక్కడ నుంచి మళ్ళీ జన్మను పొందడానికి చూస్తారు. అలా కాకుండా ఆ బ్రహ్మస్థితిని పొందినప్పుడు అక్కడ నుంచి కూడా వాళ్ళు చక్కగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొని భగవంతుడికి శరణాగతి పొందితే అక్కడి నుంచి వాళ్ళు అలాగే ఆధ్యాత్మిక లోకాలకి చేరుకుంటారు. అంటే ఏమి, ఆ నిరాకార బ్రహ్మజ్యోతికి చేరుకునే వాళ్ళందరూ కూడా ధ్యానంకి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చి ఆ నిరాకార జ్యోతికి ప్రాముఖ్యతనిస్తారు. కానీ భగవంతునికి శరణాగతి పొంది ఆ యొక్క సేవను పొందాలి. మనము భగవంతుడికి మనము సేవలు చెయ్యాలి. ఆయనకు ఆ సేవ మన ద్వారా ఆయన సేవలు చేసుకుంటాడు. విగ్రహాలు ఉన్నప్పుడు మందిరాల్లో మన ద్వారా సేవలు చేసుకుంటారు కదా. ఆ విధంగా మనం భగవంతునికి సేవలు చెయ్యాలి అనే ఆ ఇది కాకపోవడం వల్లనే
వాళ్ళు అంత నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్ళినా తిరిగి వాళ్ళు జన్మను పొందే అవకాశం ఉంది. అందుకే భగవంతుడు చెప్పాడు. అక్కడ ఏ లోకాలకన్నా నువ్వు బ్రహ్మలోకం వెళ్ళినా గాని తిరిగి రావలసిందే. పుణ్యలోకాలకి వెళ్ళినా తిరిగి రావలసిందే. కానీ అలాంటి లోకాలకి వెళ్ళి కూడా అక్కడ కూడా నువ్వు భగవంతుణ్ణి తలుస్తూ భగవంతుని యొక్క భక్తితో కనెక్ట్ అయ్యావనుకో, అప్పుడు నీకు ఆధ్యాత్మికమైనటువంటి ధామానికి వెళ్ళే ఇది నీకు ఉంటుంది. అంటూ భగవంతుడు ఇక్కడ ఆ బ్రహ్మ స్థితి గురించి చెప్పారు. ఉదాహరణకి మనము బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక సనాదులు ఉన్నారు కదా! వాళ్ళు వివాహం కూడా చేసుకోలేదు కదా! వాళ్ళు మొదట వాళ్ళు తత్వం ఏది అంటే నిరాకార బ్రహ్మంనే వాళ్ళు ఆహ్, వాళ్ళు ఆ తత్వాన్నే పొందారనమాట మొదట. భగవంతుడిని నేరుగా దర్శించే భాగ్యంగా కాకుండా, ఆ నిరాకారత్వాన్నే వాళ్ళు ఇది చేశారు. తరువాత వాళ్ళు భగవంతుడు మన భగవంతుడికి నేరుగా భక్తియుత సేవ చెయ్యాలి. అనే కదా వాళ్ళు ఆ వైరాగ్యంతో తర్వాత వైకుంఠానికి బయలుదేరారు. అక్కడికి వెళ్లి జయ విజయులకి వాళ్ళు శాపం ఇవ్వడము అదంతా తెలిసిన విషయం కదా! ఆ విధంగా అంటే అలాంటి నిరాకార బ్రహ్మతత్వంలో ఉంటే కూడా భగవంతుణ్ణి మనము శరణాగతి పొందినప్పుడు మళ్ళీ మనకు మంచి భాగ్యము కలిగే విషయం కూడా ఉంటుంది. కాబట్టే ఈ యొక్క ఈ భౌతిక ప్రకృతి యొక్క ఆ సంపర్కం వలన మనము దానికి తీతులమైపోయి, అతీతులమై ఉండాలి. అది కాకపోగా వాటికి లోబడిపోయి, ఇలాగ రజోగుణంలో గాని, తమో గుణంలో గాని, కనీసం స ఆ యొక్క సత్వగుణంలో కూడా అహంకార ప్రవర్తనతో వాళ్ళేమి అలాగ లోకాలకు వెళ్తారు, తిరిగి వచ్చేస్తారు కదా! కాబట్టే శుద్ధ తత్వగుణం, శుద్ధ సత్వగుణం. ఆ గుణంలో మనము మన యొక్క భక్తియుత సేవను అలవాటు చేసుకోవాలి. అలాగ చేసుకోవాలి అంటే ఎప్పుడూ భగవంతుడు చెప్పే విధంగానే సాంగత్యంలో ఉండాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం అనేది ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి. శ్రవణం అంటే ఒక చిన్న కథ నాకు గుర్తుకొచ్చింది. ఏమిటి అంటే ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీరంగపట్టణంలో ఉన్నారు. ఆ శ్రీరంగంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా గాని తన శిష్యులకు హరినామాన్ని ఇచ్చి ఆ యొక్క నామ సంకీర్తన చేయమంటారు. వారికంతా కూడా అన్ని భగవంతుని యొక్క తత్వాన్ని తెలియచేస్తుంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు అలాగా శిష్యులతో కూడి శ్రీ చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు అక్కడికి ఒక భక్తుడు వచ్చాడట. అతని చేతిలో భగవద్గీత ఉన్నది. కానీ ఆ వ్యక్తికి ఏమి చదవడం రాదు అతనికి. చదవలేని చదువు తెలియని వాడు. అలాంటి ఆ వ్యక్తి ఆ భగవద్గీతను పట్టుకొని దాన్ని అటు తిప్పుతూ, ఇటు తిప్పుతూ, పేజీలను తిరగవేస్తూ అలాగే ఆనందంతో, తన్మయత్వంతో చూస్తున్నారట. అది చైతన్య మహాప్రభువులు వారు గమనించి దగ్గరికి వెళ్లారు. దగ్గరికి వెళ్ళేసరికి ఆ పుస్తకాన్ని చదువు రాదు కాబట్టి తిప్పి ఉన్నది. తర్వాత ఇలాగ పెట్టుకోవడం అలాగ చేస్తూ ఉంటే అదే చైతన్య మహాప్రభు ఆయన్ని ఆ పుస్తకాన్ని కరెక్ట్‌గా ఉంచి భగవద్గీతను ఆయన వైపు చూసారట. చూస్తే ఆయన కళ్ళ వెంబడి అలాగే నీళ్లొస్తున్నాయి ఆ భగవద్గీతను చూస్తూ. మహాప్రభు అడిగారు, "ఎందుకు నువ్వు ఇలాగా బుక్కుని అదే గ్రంథాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు?" అంటే ఆ వ్యక్తి చెప్పారు, "మహాప్రభు ఈ పుస్తకంలో మొదట పేజీ చూసారా? అర్జునుడికి కృష్ణ భగవానుడు రథసారథి అయి ఎంత చక్కగా ఆ రథాన్ని తీసుకొని అదే పార్థసారథి కదా! రథాన్ని తోలుతూ వెళ్తున్నాడు. ఎంతటి కరుణ, కృపని అర్జునునికిచ్చాడు. అర్జునుని కూర్చోబెట్టి భగవంతుడు రథాన్ని తీసుకొని వెళ్తున్నారు అంటే ఆయన ఎంతటి కరుణామయుడు అని చెప్పారట. అంటే ఆ భగవద్గీత సారమే ఆ యొక్క పుస్తకం మొట్టమొదటి పేజీలో ఉన్న ఆ యొక్క చిత్రమే కదా! యుద్ధానికి భగవంతుడు అర్జున్ని ఉత్తేజితుని చేసి రథంలో కూర్చోబెట్టి "నువ్వు యుద్ధం చెయ్యి. నేను నీకు సారథిగా ఉంటాను" అని వెళ్ళడమే కదా! మరి మనం ఇన్ని 700 శ్లోకాలు చదువుకొని, ఆ సారాంశాన్ని కొద్ది కొద్దిగా తెలుసుకోవడము ఒక విషయమైతే,
ఒక్క పదంతో, ఒక్క సెంటెన్స్‌తో ఆ వ్యక్తి చెప్పిన ఆ యొక్క విషయం విని మహాప్రభువు అలాగే ఆ వ్యక్తిని ఆలింగనం చేసుకున్నారట. "ఎలాగ నీకు చదువు రాదు అంటున్నావు? ఈ విషయం ఎలాగ నువ్వు గ్రహించావు?" అంటే, "మా గురువుగారు ఎప్పుడు కూడా ప్రవచనం ఇలాగ చెప్తూ ఉంటారు. నేను వెళ్ళి నా చెవులను మట్టుకు వేసేసి శ్రవణం చేసుకుంటాను. ఇంక నాకేమి తెలీదు, చదవడం రాదు. అక్షరాలు నేను తెలుసుకోలేను" అని చెప్పారంట. అంటే ఆ శ్రవణముకున్నటువంటి ఆ శక్తి ఎలాంటిదో మనము ఈ యొక్క కథలో తెలుసుకుంటున్నాం. కాబట్టే మనము చదువున్న వాళ్ళమైనా, లేకపోయినా, జ్ఞానవంతులైనా, మన బుద్ధి చలించి ఇదిగా ఉన్నా కానీ, అలాంటి విషయాలను మనము శ్రవణం ద్వారా కూడా తెలుసుకొని, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ యొక్క జ్ఞాన దృష్టిని మనము ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. అదే ఈ యొక్క విషయం. కాబట్టి సత్సంగంలో ఉండడము, ఆ యొక్క శ్రవణం చేయడము అనేది ఎంతో గొప్ప విషయంగా ప్రతిసారి కూడా భగవంతుడు అర్జునునికి తెలియచేస్తూ ఉన్నారు. ఓకే. ఇది మనకి 14వ అధ్యాయంలోని ప్రకృతి త్రిగుణాలు. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ